శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మనకు విజయవాడ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఒకసారి ఉమామహేశ్వరరావు గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో మీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, లేకపోతే ఇతరతర రాజకీయ పార్టీ నుంచి ఈ ప్రాజెక్టు పూర్తవదు అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సంవత్సరాల అనుసంధానం అనేది ఈ దేశంలో ఒక కళగా మిగిలిపోయింది. అటువంటి పరిస్థితుల్లో అనుసంధానాన్ని పూర్తి చేసిన చరిత్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, భాస్కర్ గారు. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు, డాక్టర్ కేఎల్ రావు గారి దగ్గర నుంచి, సర్ ఆర్థర్ కాటన్ గారి దగ్గర నుంచి ఎంతోమంది ఇంజనీర్లు ఈ దేశంలో నదుల అనుసంధానం జరగాలి అని కార్యక్రమం కోరుకున్న వ్యక్తులు చాలామంది మహానుభావులు. మరి ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా, పోలవరం రైట్ కెనాల్ ద్వారా గత సంవత్సరం రికార్డు టైంలో 5.5 నెలల్లో 8.8 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ తీసుకొచ్చి 8 లక్షల ఎకరాల్లో పంట కాపాడిన చరిత్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ సంవత్సరం ఈ రోజుకి 20 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ, పోలవరం రైట్ కెనాల్ మార్గ మధ్యంలో వెస్ట్ గోదావరిలో, ఏలూరులో, దెందులూరులో, గన్నవరంలో, మైలవరంలో, కృష్ణా జిల్లాలో బ్రహ్మాండంగా మెట్ట పంటలకు కూడా దగ్గర 3 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 17 టీఎంసీలు, 20 టీఎంసీలు ఇవాళ గోదావరి జలాలు వృధాగా సముద్రంలో పోయి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా, పోలవరం రైట్ కెనాల్ ద్వారా లక్షలాది ఎకరాల్లో ఇవాళ కృష్ణా డెల్టాలో 9 లక్షల ఎకరాల్లో నార్మల్ పంట ముందుకెళ్తా ఉంటే ఒక్కరు ప్రతిపక్షానికి సంబంధించిన ఈ పెద్ద మనుషులు కానీ, ఈ నాయకులు కానీ ఒక్క మాట నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం ఎవరో చేయలేని పని చేసింది, పక్క రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తమిళనాడులో 15 టీఎంసీలు కోర్టు ఆదేశాల మీద విడుదల చేస్తే ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో బెంగళూరులో, మెడ్రాస్లో దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో 20 టీఎంసీలు గోదావరి బేసి నుంచి కృష్ణా బేసిని తీసుకొచ్చి పంటలు కాపాడితే మీ మనసులు కదల్లా, మీ హృదయాలు కదల్లా, మీ నోళ్ళు తెరవట్లా, మీరేం చెప్తారా, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని చెప్పి ప్రతిపక్షాలకు సంబంధించిన పెద్ద మనుషులందరినీ కూడా నేను వినయంగా అడుగుతా ఉన్నా. ఒక్క మాట మీ హృదయాల్లో మీరు వాళ్ళు వచ్చారు, ఇంతమంది పెద్ద మనుషులు వచ్చారు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు, రాళ్ళు వేసే కార్యక్రమాలు పక్కన పెట్టండి. పోలవరం ప్రాజెక్ట్ గుండె చెప్పుడు. పోలవరాన్ని ప్రతి సోమవారం కూడా సోమవారం కాదు పోలవరం అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సోమవారాన్ని కూడా పోలవరంగా ఆయన డైరీలో పెట్టుకొని రేపు ఉదయం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏజెన్సీలు, ఇంజనీర్స్, అదే డ్యామ్ సైట్లో ఉన్న చీఫ్ ఇంజనీర్స్తో వర్చువల్ ఇన్స్పెక్షన్, డ్యామ్ సైట్లో నుంచి చీఫ్ ఇంజనీర్ అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ చేసి అక్కడికక్కడ ఏం ఆదేశాలు ఇవ్వాలనేది అటు ఏజెన్సీలని, అధికారులను పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ప్రతి నెల సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సైట్కి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. 13 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేశారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, జలవనరుల శాఖ మంత్రిగా భాస్కర్ గారు. ఎందుకంటే 2014-15లో ఇవాళ గొంతు చించుకొని మాట్లాడుతూ ఉన్న ఈ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే డ్యామ్, ఇంత పెద్ద డ్యామ్, దేశంలో 50 లక్షల క్యూసికల్ ఫ్లడ్, దేశ చరిత్రలో అతిపెద్ద డ్యామ్ నిర్మాణం జరుగుతూ ఉంది. చాలా గొప్పగా జబ్బలు తెరుచుకుంటున్నారు. మేము పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాం, పోలవరం ప్రాజెక్టు పనులు డ్యామ్ డిజైన్ ఫైనల్ చేశారు. పైన మాదే కింద మాదే అని విర్రవీగారు 10 ఏళ్ళు. నేను అడుగుతా ఉన్నా, డ్యామ్ డిజైన్ ఫైనల్ చేశారా? లేకపోతే 3D నమూనాలు ఫైనల్ చేశారా? లేకపోతే కనీసం నమూనానన్నా మీరు 10 ఏళ్ళు, 5.5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, 4.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పెద్ద మనుషులు, మంత్రులు
పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ ఇద్దరు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పెద్ద మనుషులు, మంత్రులు. నేను అడుగుతా ఉన్నా, 10 ఏళ్లలో మేము పెద్ద గొప్పలు చెప్తా ఉన్నారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టాం. మరి 5,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు డ్యామ్ డిజైన్ కానీ 2D 3D నమూనాలు కానీ లేకపోతే డ్యామ్ సైడ్కి మీరు ఎంత పని చేశారు? లేదే. కారణం ఏంటంటే స్పిల్వే, రాక్ఫిల్ డ్యామ్ పనులు ఆ రోజు 2-3 కాంట్రాక్టులతో టెండర్లు పిలువబడ్డాయి. బలవంతాన భయపెట్టి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ వర్క్స్ అన్ని కూడా ప్రీక్లోజర్ చేస్తే వాళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళారు. వాళ్ళ కోర్టులో కేసులు నడుస్తా ఉన్నాయి. దాని తర్వాత 2013లో ట్రాన్స్ఫార్ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే టెండర్స్ ఫైల్ అయి పనులు ప్రారంభం చేసింది. 2018 దాకా సమయం ఇచ్చింది మీరే, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రాళ్ళేసే కార్యక్రమం, టెండర్లు క్యాన్సిల్ చేసేయండి అంటే మీకు పనులు అవ్వాలనే చిత్తశుద్ధి లేదు. పార్థసారథి గారు, మంత్రి గారు చెప్పింది విన్నారు. మీరు ప్రతిపక్ష పార్టీలు ఎంతమంది అడ్డుకున్నా కూడా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు. అడ్డుకునే లక్షణం ఆయన చెప్పిన మాటలు మీరు విన్నారు కూడా. అడ్డుకునే లక్షణం ఆయనది. ఎందుకంటే ఆయనే స్వయంగా వెళ్ళి కృష్ణా జిల్లాలో చాలామంది రైతాంగంతో కాలువలు తవ్వుతున్నప్పుడు కోర్టులో కేసులు వేయించి ఇప్పుడు క్లియర్ చేపిస్తున్నారు వాలంటరీగా. దానికి పక్కన పెడతాం. ఆయన అంటాడు 8 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చి 8 లక్షల ఎకరాలని సాగు చేపించేశాడంట. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇంతటి గొప్ప ఇరిగేషన్ మంత్రి దేశంలో ఎవరుంటారు, నోబెల్ బహుమతి ఇవ్వాల్సి వస్తుంది. ఆఖరికి మేము చూపిస్తాముండండి, చెప్ప ఆగండి, మీరు ఆగండి, మాకు తెలుసు కదా, మాకు తెలుసు. కృష్ణా జిల్లా మేము కూడా ఇప్పుడు కృష్ణా జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీలో కొన్ని లక్షల ఎకరాలు వీరి మాటలు విని ఏమని ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు స్టేట్మెంట్లు ఐఎమ్ ఆన్ రికార్డ్. జూన్ 15కి ఇచ్చేస్తాం, జూలై 20కి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆగస్టు 15కి వచ్చేస్తున్నాయని చెప్తే పాప అమాయక రైతులు నారుమళ్ళు పోసుకుని నాట్లు వేసుకుంటే ఆఖరికి వీళ్ళు నీళ్ళు లేని పరిస్థితుల్లో నాట్లు వేసుకున్న పొలాల గొర్రెల్ని బర్రెల్ని గేదెల్ని మేపుకున్న విషయం వాస్తవ కదా ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే ఏదో చించుకున్నాడు గొంతు కదా, వచ్చి చెప్పమని చెప్పండి, నేను వస్తా. మీరు ఎన్టీవీ మీ లైవ్ ఆయన తీసుకుని రండి, నేను వస్తాను, ఆయన రమ్మని చెప్పండి. ఆఖరికి ఆ 8 లక్షల ఎకరాలని కాపాడుకుంటానికి ఈ 6 టీఎంసీలు నీళ్లు కాదు, ప్రతి రైతు కూడా దాదాపు 7 ఎకరానికి 7,000-8,000 రూపాయలు ఖర్చు స్వీకరిస్తున్నాం. తీసుకొని రమ్మనండి, మీరు ఎన్టీవీని ఆర్గనైజ్ చేయండి. ఒక్క నిమిషం. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మేడం హెస్ టేకెన్, వెల్కమ్. రేపే పెట్టండి, మీరు నో లైట్, రేపే పెట్టండి, తీసుకురండి. నేను అవినిగడ్డ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ బృందం సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఆఖరికి గొర్రెల్ని ఎన్టీవీ కూడా చాలా సార్లు మీరు పట్టిసీమ మీద స్పెషల్ స్టోరీస్ చేశారు. మీరు చెప్పండి మీ యొక్క అనుభవాలు కూడా. మీరు మీడియా ప్రతినిధులుగా మీ బాధ్యత కూడా నిర్వహించండి. మీరు వచ్చారా పట్టిసీమని రికార్డ్ టైంలో ఈ భారతదేశంలో 80 టీఎంసీలు ఉన్నటువంటి ఇరిగేషన్ కంప్లీట్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. అవునా కదా చెప్పమని. ఇవాళ భారతదేశంలో ఎవరన్నా ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా 80 టీఎంసీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సంవత్సర కాలంలో కంప్లీట్ చేసిందండి చూపించండి. ఎక్కడైనా జరిగిందా ఇప్పటి వరకు? ఎన్టీవీ కూడా తెలుసు కదా, చాలా సార్లు స్టోరీస్ చేశారు, స్పెషల్ స్టోరీస్. దేవినేని ఉమా గారి మాటలు ఒక్క నిమిషం, ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. దేవినేని ఉమా గారి మాటలు పక్కన పెట్టి మరి రేణుక గారి మాట మీద ఒకటి అడుగుతున్నా. ఏమన్నారు? 80 టీఎంసీల ప్రాజెక్ట్ని సంవత్సరం కాలంలో పూర్తి చేసిన మగాడు ఎవడన్నా ఉన్నాడా కదా అని. ఈరోజు పట్టిసీమ నుంచి 80 టీఎంసీల కృష్ణా ప్రాజెక్ట్ దగ్గర తీసుకురమ్మనండి. ఐ విల్ క్విట్ ది పాలిటిక్స్. ఈరోజు ఆఫ్టర్ 2.5 years మీరు 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలో కలపండి. నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా. నేను ప్రాజెక్ట్ పూర్తండి ఏంటి?
ఈ రోజు ప్రాజెక్ట్ పట్టిసీమ పూర్తంటే గండి- ఏమిటి? రైట్ కెనాల్ ప్రాజెక్ట్ గండి పూర్తంటే కొట్టిన, ఏమిటి? ఈ రోజు ప్రాజెక్ట్ ఇలాంటి పూర్తంటే జిల్లాలో ఏమిటి అసలు? చేసిన మీరు ప్రజల చెవుల్లో పూలు పెడతారా మీరు? సత్యనారాయణ గారు. ప్రజల చెవుల్లో పూలు పెడతారా మీరు? అటువంటి మాట వాస్తవమా కాదా ప్రజల చెప్పండి. చెవుల్లో పూలు పెడతారా మీరు? కాదు, పార్థసారథి గారు. 80 TMC నీరని చెప్పేసి సత్యనారాయణ గారు. 6 TMC తీసుకొచ్చి మీరు 100 రోజుల్లో పూర్తి ప్రజలు చేశాము, 150 రోజుల్లో పూర్తి చేశామని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటారా మీరు? అసలు ప్రాజెక్ట్ నేను కుటుంబరావు గారు అడుగుతున్నా, ఒక మేధావి లేదా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ మెంట్ బై కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్? వాట్ ఈస్ మెంట్ బై కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్? లెట్ హిమ్ ఆన్సర్. కుటుంబరావు గారి నిపుణులు ఆయన అడుగుదాం, ప్రాజెక్ట్ పూర్తి అంటే ఏమిటనేటువంటి. ప్రాజెక్టు పూర్తంటే దానికి ఉన్న నిర్దేశించిన లక్ష్యాలు ఏంటో కంప్లీట్ అయినాయా లేదు? Yes. 80 TMC వచ్చినాయా? క్లియర్ గా అయ్యింది. అవాస్తవాలు ఎందుకు మాట్లాడతారు వక్రీకరించి? 80 TMC సంవత్సరం వచ్చినాయి రమ్మనండి. ఒక్క Yes. నిమిషం ఆగండి. 80 TMC వచ్చినాయి అడుగుతున్నాను నేను. ఒక్క నిమిషం 80 TMC వచ్చినాయా? పేషెన్స్ గా ఒక్క 80 TMC వచ్చినాయా చెప్పండి. మంత్రి గారు ప్రస్తావించారు, మీకు కూడా ఇస్తాం. ఇక్కడ నాయిస్ పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. ఉన్న మాట చెప్తున్నాను, ఉన్న వాస్తవాలు మాట్లాడటం కంటే నాయిస్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. అది శైలజానాథ్ గారితో స్టార్ట్ అయింది, మొహమాటం లేకుండా నుంచున్నారటం కాదు. కాదు, వినండి, వాస్తవాలు వినండి ముందు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి, వినండి. అతను గవర్నమెంట్ లో పనిచేసే అతనండి. అతను మమ్మల్ని నాన్ సెన్స్లు, న్యూస్ సెన్స్లు, నాయిస్ Nonsense పొల్యూషన్ అనలేదండి. Nonsense నాయిస్ అనలేదు, noise pollution. కాదండి. అన్నారు. వినేవాళ్ళం కాదు, నాయిస్ Noise pollution పొల్యూషన్ అంటే. అన్నారు. అవునా కాదా? అతను జాగ్రత్తగా మాట్లాడాలి. అదే రాజకీయాలు తెలియదు అతనికి. ఇంకా నేను నేర్చుకున్నట్లు ఆఖరికి పాపం ఏదో ఆఖరికి రాజకీయ నాయకులు గెలిస్తే ఒక పార్టీ నియమిస్తాయని ఉన్నారు ఇక్కడ. కనుక పదాలు జాగ్రత్త. పొల్యూషన్ గెలిచి వినేవాళ్ళం కాదు. ఎవరెవరో బుద్ధి చెప్తే వినడానికి సిద్ధంగా లేము ఇక్కడ ఆఖరికాడ. అంటే మాకు మా మీరు- కన్సర్న్ మీరు మాకు చెప్పే తెలుసు. అబద్ధాలన్నిటిని మా వింటా కన్సర్న్ ఉంటాను. మాకు తెలుసు. మీరు ప్రజల చెప్పే పట్ల మా అబద్ధాలన్నిటిని బాధ్యత మాకు తెలుసు. వింటేనే మీలాగా ఇంత లేదేం లేదు. మేము లక్ష్యాలు మాట్లాడుతున్నాం, పదాలు జాగ్రత్త. కనుమరుగైపోతారు. పదాలు జాగ్రత్త. మీరు పక్కన మీకు ఆపుకోలేరా? అర్థం కావడంలే. మేము మాట ఉండండి. 20 TMC ఈసారి ఏమండి, వచ్చిందా ఇప్పుడు లేదా? అది కాదు. అరే, భాస్కర్ గారు, భాస్కర్ భాస్కర్ గారు, TMC వచ్చిందా లేదా? భాస్కర్ గారు, చర్చ ఇవాళ పట్టిసీమ, పోలవరమా? సారీ, చర్చ. విజయ్ కుమార్ గారు, అది చర్చ ఇవాళ పోలవరమా లేదా? చర్చ దేనికి పెట్టారు? ఖరీఫ్ మీరు టాపిక్ డైవర్ట్ చేయండి. కుటుంబరావు గారి టాపిక్ నేపథ్యంలో డైవర్ట్ చేయండి. పోలవరం గురించి. సెప్టెంబర్కి మారిపోయింది. కేంద్రం కట్టిస్తారా కట్టిరా? కాదండి, సబ్జెక్ట్ ఏంటండి? పోలవరం ఇవాళ సబ్జెక్ట్ పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మై హంబుల్ మీద రిక్వెస్ట్. మాట్లాడండి. అంటే ఒక్క పట్టిసీమ నిమిషం. తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం. మా హంబుల్ రిక్వెస్ట్ పోలవరం మీద కాన్సన్ట్రేషన్. అది. ఓకే రైట్. పోలవరంలోని పట్టిసీమ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాదండి, మేమంతా పోలవరం మీద మాట్లాడుతున్నాం. మంత్రి గారు వచ్చి పోలవరం పట్టిసీమ గురించి చెప్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ కాదు, ఒక్క నిమిషం. మేము పోలవరం గురించి భాస్కర్ గారు, మీరు మంత్రి గారు వచ్చి అవకాశం పట్టిసీమ ఇవ్వాలి. మాట్లాడారు కాబట్టి మేము విజయ్ కుమార్ గారు, మాట్లాడారు. భాస్కర్ గారు, కుటుంబరావు గారు. లెట్ మీ ఫైనల్ రెండవసారి ఇది. లెట్ మీ ఫినిష్ ఇట్. లెట్ మీ Right. ఫినిష్ Right. లెట్ మీ ఫినిష్. కుటుంబ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మేము అనేది ఏంటండి? ఏంటంటే, ఇప్పుడు భాస్కర్ గారు మంత్రి గారు- ఇవ్వాలండి మీరు. కాదు కాదు, ఉమా గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. మీరు అడిగిన తర్వాత నేను ఉమామహేశ్వర గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలండి. నాకు పాలిటిక్స్ అతీతంగా అడుగుతాను. Yes. సారథి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి. మేము అడిగేది మంత్రి గారు ప్రస్తావించినప్పటికీ కూడా మన చర్చ మాత్రం ఇది పోలవరం ఎంత దూరం అనేటువంటి కాదు, we should confine to పోలవరం. We should confine to పోలవరం అండి. కావాలంటే కావాలంటే పట్టిసీమ మీద మళ్ళీ మనం చర్చ కూర్చుందాం. అది మళ్ళీ వేరే సందర్భంలో పెట్టుకుందాం. అన్ని మాట్లాడదాం. ఫస్ట్ పోలవరం మాట్లాడడం దయచేసి ఆయన ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి మనం కాదు, మీరు పోలవరం ప్రశ్న- మీద మీరు ప్రశ్న వేశారు. Right. మాకు మీరు మైక్ మీరు- ఉంది. మీరు ఇంటరాక్ట్ అవుతారు కానీ సరే. ఒక్క నిమిషం. పార్థసారథి గారు మాట్లాడుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ పైన కనసేపు పార్థసారథి గారు మాట్లాడుతున్నారు కదా, అవనివ్వండి. పార్థసారథి మేము గారు అనేది అవనివ్వండి. ఏంటంటే మేము అనేది ఏంటంటే ప్రాజెక్ట్ పూర్తంటే నిర్దేశిత లక్ష్యాలని చెప్పేసి చెప్పారు. అది చేరలేదు ఈ రోజుకి కూడా. ఖరీఫ్ సీజన్ జూన్ జూలైలో పడాల్సిన నాట్లు సెప్టెంబర్ దాకా కూడా పడ్డాక కూడా మేము బాగా చేస్తున్నామని చెప్పుకుంటే ప్రజలంతా కూడా అమాయకులు కాదు. నేను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిన పట్టిసీమ కనపడతలేదా, మనసు లేదా, నోరు లేదా పొగడటానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతేగాని వేరేది కాదు. పోలవరం మేము అడిగేది ఏమిటంటే, చాలా వివాదాలు ఉన్నాయి. నేను బీజేపీని సూటిగా అడుగుతున్నా సురేష్ రెడ్డి గారిని. మీరు ప్రత్యేక హోదా అడిగినప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, చట్టంలో చేర్చలేదు ఆ వర్డింగు, అందుకనే ఈరోజు సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. చట్టంలో చేర్చిన పోలవరం ప్రాజెక్ట్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజు నీతి ఆయోగ్ వద్దని చెప్పింది, లేదా 14th ఫైనాన్స్ వద్దని చెప్పింది అని చెప్పారు అక్కడ. ఇక్కడ మీరు వీళ్ళన్నింటినీ కూడా ఈ రాజ్యాంగ సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా వాడుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేస్తారా? ఇందాక చెప్పారు ఏమని, మన ఈ యూనియన్ మినిస్టర్ ఉమాభారతి గారు ఛత్తీస్గఢ్ ఎంపీలతో మాట్లాడారు,
లేకపోతే ఒరిస్సా ఎంపీలతో మాట్లాడారని మాట్లాడగానే కోర్టులు కేసులు విత్డ్రా చేసినట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుందా? లేదండి అసలు. ఒక పెద్దలు చెప్పారా? నేను అడుగుతున్నా సురేష్ రెడ్డి గారు అఫీషియల్ గా చేయలేదు అసలు. పిలిపించి చాలా మాట్లాడతారండి. ఆఖరికి నలుగురు మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ నే ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటే ఉమాభారతి గారు ఏదో ఎంపీని పిలిచి ఎందుకో మేము ఒప్పేసుకున్నాం మీరు మాట్లాడబాకంటే సరిపోతుందా? కేసులు విత్డ్రా చేయించారా ఈ రోజు వరకు కూడా? చేయించలేదు. ఇది 4 రాష్ట్రాలు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు అడిగారు, మాకు నష్టం జరగకుండా కట్టుకోమన్నారు. దాన్ని ఒక వివాదం చేయాల్సినంత అవసరం లేదు. నా సుధాకర్ రెడ్డి గారు అన్న మాటలకు మీరు ఎందుకు వెళ్తున్నారు సార్? దయచేసి మీరు పాత వాసనలు బాగొట్టుకోకుండా మాట్లాడకండి. వారు డిజైన్ నే మార్చమని చెప్తే దాన్ని మీరు ఎట్లా లైట్ గా తీసుకుంటారండి? ఈరోజు సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు నష్టం లేకోకుండా, కానీ మా రాష్ట్రం ఇప్పటికే ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరికి నష్టం జరగకుండా డిజైన్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. అనుమతి ఇచ్చింది పార్సారథి గారు, సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. వారు డిజైన్ మార్చమంటుంటే మీరు సుధాకర్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఇంకా ఫర్దర్ నష్టం లేకుండా ఒక బ్యారేజ్ కట్టమని వెంకయ్య నాయుడు గారిని కూడా కలిశాను. అందరూ కూడా ఇందులో ఏం ప్రాబ్లం లేదు. రాయలసీమ అన్యాయం అయిపోతుంది. మాట్లాడితే మీరు ఆగుతారా అండి? సురేష్ రెడ్డి గారు ఆఖరి చర్చ కొంచెం ఆఖరికి వచ్చింది, లాస్ట్ 20 minutes లోకి వచ్చింది. మా రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టేటువంటి తగ్గకూడదు. వారు చెప్పే పద్ధతి సురేష్ రెడ్డి గారు పోలవరం జరగదండి. సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని కేవలం సబ్జెక్ట్ మాట్లాడదాం. మరి వారు సింపుల్ గా వచ్చాడు చెప్పేస్తాడు సార్. సుధాకర్ రెడ్డి గారు కాదు, సుధాకర్ రెడ్డి గారు అన్న సుధాకర్ రెడ్డి సురేష్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు చర్చ ఇంకా హాఫ్ అన్ అవర్ లోకి వస్తుంది కాబట్టి ఇది కేవలం మా డిజైన్స్ ఎప్పుడు అప్రూవ్ అయిపోయినాయి. డిజైన్స్ మార్చే పరిస్థితి ఇప్పుడు లేదు. అందరి ఎవరికి నష్టం జరగకుండా డిజైన్స్ పూర్తి చేయబడ్డాయి. తర్వాత ఇందాక అడుగుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ఏమైనా పర్మిషన్స్ తీసుకొచ్చారని చెప్పేసి. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2010 లోపల ఫారెస్ట్ క్లియరెన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానివ్వండి, ఆఖరికి టెక్నికల్ అప్రూవల్ కూడా తీసుకొచ్చారు, టెక్నికల్ శాంక్షన్ కూడా తీసుకొచ్చారు 2010వ తారీఖున. అప్పుడే వచ్చినాయి, వారు ఉన్నప్పుడే వచ్చినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉమా గారిని 2-3 క్వశ్చన్స్ అడిగితే ఆయన సమాధానం చెప్పొచ్చండి. ఒక్క ప్రశ్న ఒకసారి కుటుంబరావు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు డిఫరెంట్ వ్యూ తీసుకుని మాట్లాడతా, సుధాకర్ రెడ్డి గారు ఒకటి, శైలజానాథ్ గారు ఒకటి ఇట్లా మాట్లాడుతూ ఉంటే బీజేపీ వాళ్ళు చెప్తా ఉంటే పార్థసారథి గారు లెగుస్తారు, శైలజానాథ్ గారు లెగుస్తారు, బెదిరిస్తున్నారా అంటున్నారు. ఇవాళ చూస్తూ ఉంటే పోలవరం కనుచూపు మేరలో ఉంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఇల్లు అంటే చట్టబద్ధత ఉందా? మీరే మాట్లాడతారా? రాష్ట్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తారా ఇల్లు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు చర్చకి అందులో బ్లాక్ మెయిల్ సమాధానం చెప్పండి. స్ట్రైట్ గా బ్రీఫ్ గా కట్ చేద్దాం ప్లీజ్. కుటుంబరావు గారు కూడా రాజకీయ నాయకుడు అయిపోయినట్టున్నారండి. నేను ఇందాక అన్నది ఎందుకంటే నేను అన్నది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటానికి కాదు, పోలవరం అంటే ఆయన ఏమన్నారంటే మిమ్మల్ని కూడా అనాల్సి వస్తున్నారు, అప్పుడు బెదిరిస్తారన్నారు. అంతేగాని ఏదో పోలవరం సంబంధించి నేను బెదిరిస్తానన్నా విమర్శించకూడదు. మీరు అదే మేము ఒప్పుకోవాలి. అవకాశం ఇవ్వాలండి. కుటుంబరావు గారు ఇంకో మాట భారతీయ జనతా పార్టీ చట్ట ప్రకారం పోలవరం నిర్మాణం బాధ్యత తీసుకోవాల్సిందే. జైల్లో పెట్టింది మీ స్వార్థం కోసం కాదు. మీరందరూ కొమ్మక్కయ్యారా ఆ మాట అన్నారు కుటుంబరావు గారు. కాంగ్రెస్ పార్టీ పైన పోరాడాల్సినటువంటి వాళ్ళు మీరు, కానీ కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలకడం అనేది పోలవరం క్షమించరండి. మీరు పాత మిత్రులు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. మీ నాయకుడిని జైల్లో పెట్టిన పార్టీని మీరు సమర్థిస్తున్నారు. మీరు మాట్లాడండి. భాస్కర్ గారు, శైలజానాథ్ గారు